ఈ చెఫ్ తనను తానే ఓవెన్ లో లాక్ చేసుకున్నాడు. అలాగే టెంపరేచర్ ని 500 డిగ్రీస్ కంటే ఎక్కువ సెట్ చేశాడు. కానీ అక్కడున్న షార్క్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అది పిచ్చివాడిలో ఓవెన్ గాజు తలుపును మళ్ళీ మళ్ళీ ఢీ కొడుతూనే ఉంటుంది. ఇదంతా ఇలా ఉండగా ఓవెన్ లోపల ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుంది. బయటికి తప్పించుకోవడానికి చెఫ్ ఒక గొడ్డలి తీసుకొని పైభాగాన్ని ఫాస్ట్ గా కొయ్యడం ప్రారంభిస్తాడు. కానీ ఇంతలోనే షార్క్ మళ్ళీ ఢీ కొడుతుంది. అలా చివరికి చెఫ్ బయటపడే మార్గాన్ని తెరిచాడు. షార్క్ తల ఓవెన్ ఇరుక్కుపోయినప్పుడు ఈ చెఫ్ వెంటనే నీటిలోకి దూకి కిచెన్ బయటికి ఈదుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే అప్పటికి పొడవైన గ్యాస్ ఓవెన్ మొత్తము వంటగదిని గ్యాస్ తో నింపేస్తుంది. అదే సమయాన్ని యూజ్ చేసుకుని చెఫ్ లైటర్ ని తీసి అగ్ని వెలిగించే షార్క్ వైపు విసిరేస్తాడు. దాంతో షార్క్ మంటల్లో కాలిపోయి చనిపోతుంది. ఇంక చెఫ్ నీటిలోకి దూకి సురక్షితంగా బయటపడ్డాడు. కానీ ప్రమాదం ఇంకా పూర్తి కాలేదు. మరో షార్క్ కేవిన్ గది తలుపును పగలగొట్టి లోపలికి వస్తుంది. ఇక్కడ సముద్రపు నీరు వేగంగా లిఫ్ట్ లోపలికి చేరుతుంది. జాక్ కింద చూసేసరికి నీటిలో దాక్కుని ఉన్న షార్క్ కనపడుతుంది. వెంటనే ఇతను తన ఫ్రెండ్స్ ను పైకి ఎక్కమని చెప్పి తనే కిందకు దిగి వెళ్లాడు. ఇక్కడ ఇతని ఉద్దేశం వచ్చేసి ఆ షార్క్ ను మోసం చేయడానికి దిగువ తలుపును తెరవడమే. ఇతను వేగంగా తలుపును తెరవడం ప్రారంభించాడు. ఆ షార్క్ అక్కడికి చేరుకునే లోపే తలుపును తెరిస్తే ఇతను బతుకుతాడు. ఇక్కడ ఇతని అదృష్టం బాగుండి షార్క్ రాకముందే జాక్ తలుపును తెరిచి వెంటనే మెట్లు ఎక్కిపోయాడు. అలా ఇతను సురక్షితంగా బయటపడ్డాడు. ఇంకా జాక్ బతికి ఉండడం చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ అప్పుడే సడన్ గా మెట్లు విరిగి కింద పడ్డాయి. అదృష్టశాత్తు అవి లిఫ్ట్ 2 పొరలు ఆగిపోయాయి. కానీ లిల్లీ సరిగ్గా పట్టుకోలేక కింద పడిపోయింది. ఇంకా జాక్ ఆమెను కాపాడే లోపే షార్క్ ఆమెను దాడి చేసి చంపేసింది. ఇంక ఇది చూసి అందరూ భయంతో వణికిపోయారు. వీళ్ళు అనుకున్నారు ఇక మేము చనిపోతామని. ఎందుకంటే నీళ్లు చాలా వేగంగా పెరుగుతున్నాయి. షార్క్ చేప దగ్గరకు వస్తుంది. కానీ అప్పుడే అనుకోకుండా ఒక అద్భుతం జరిగింది. ముందే ఒక షార్క్ ను చంపిన చెఫ్ అక్కడికి వస్తాడు. ఇతను వెంటనే ఒక తాడును విసిరి అందరినీ ప్రమాదంలో నుంచి బయటికి తెస్తాడు. తర్వాత ఇతను జాకి చెప్పాడు నౌక మొత్తం నీటిలో మునిగిపోయింది మరియు దాని లోపల చాలా షార్కులు తిరుగుతూ ఉన్నాయని చెప్తాడు.